గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిజ్ బజ్. ఇవాల్టి బిజ్ బజ్లో స్టాక్ మార్కెట్లపై సందేహాలు, అలాగే ఏ స్టాక్స్లో పెట్టచ్చు, ఏ స్టాక్స్ని తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు, స్టాక్ మార్కెట్స్ పోకడలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు వివరించడానికి గానుకపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ సీనియర్ అనలిస్ట్, మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అలాగే మీ సందేహాలు ఏమైనా ఉంటే స్టాక్ మార్కెట్లపై అక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి డైరెక్ట్గా సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ బిజ్ బజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి మార్కెట్స్ చాలా డౌన్ ట్రెండ్లోనే నడిచాయి. ఇవాళ సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు అంటారు? ఇది ఇవాళ కూడా నిన్నట్లాగే ఉండొచ్చు సార్. మనం గత 3-4 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. సో నిఫ్టీ వచ్చి ఇప్పుడు 23,526 క్లోజ్ అయింది. ఈ 23,500 మేజర్ సపోర్ట్, ఇక అది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా ఫాల్ ఉంది. అలాగే వాళ్ళ గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 60 పాయింట్స్ మైనస్లో ఉంది. అలాగే యూఎస్ మార్కెట్స్ కానీ ఏషియా మార్కెట్స్ కానీ డౌన్లోనే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చి సెన్సెక్స్ వచ్చి 77,620 దగ్గర క్లోజ్ అయింది. ఇంకా ఇది నిన్న 500 పాయింట్స్ క్లోజ్ అయింది. ఇంకా ఫర్దర్గా కూడా ఫాల్ అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు 77,000 దాకా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 49,500 దగ్గర స్పాట్ క్లోజింగ్లో ఉంది. సో ఇది 50,000 మొన్న కూడా సపోర్ట్స్ రావట్లేదు. సో ఇది కూడా ఇంకా వీక్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎస్ సార్, మనకి ఆల్రెడీ అప్పుడే కాలర్స్ క్యూ కడుతున్నట్టున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. హలో హలో రెడ్డి గారు, అడగండి మీ డౌట్ ఏంటో. నా దగ్గర అండి హెచ్ఏఎల్ ఒక 30 షేర్లు ఉన్నాయండి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్, స్ట్రైట్ గా మాట్లాడండి నాతో. ఓకే, హెచ్ఏఎల్ ఎన్ని ఉన్నాయి? హెచ్ఏఎల్ ఒక 30 ఉన్నాయండి. ఓకే అండి. 4,500లో కొనున్నాను. తర్వాత బిఎస్సి ఒకటి 4,200లో కొనున్నాను. బిఎస్సి ఏ రేట్ అండి? బిఎస్సి ఏ రేట్ లో తీసుకున్నారు? బిఎస్సి 4,500లో తీసుకున్నాను. బిఎస్సి ప్రాఫిట్ లో ఉంది కదా. ఓకే. సో హెచ్ఏఎల్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను అమ్మాల్సిన అవసరం లేదు అనుకుంటే మాత్రం ఉంచుకోండి సార్. ఇవి బాగానే ఉన్నాయి. హెచ్ఏఎల్ హాల్ కూడా ఇప్పుడు అంటే మార్కెట్ ఫాలో అవుతుంది, కానీ ఒరిజినల్గా కంపెనీ బాగానే ఉంది. సో ఎనీ టైం ఇది బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. వీటికి గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఇది అంతకుముందు 5,500 దాకా కూడా వెళ్ళింది. సో ఇప్పుడు ట్రెండ్ వీక్ ఉంది కాబట్టి హోల్డింగ్ వీక్నెస్ ఉంది. ఇది 4,000 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. సో కన్సల్టేషన్ అవుతుంది. అలాగే బిఎస్సి కూడా ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది. బిఎస్సి అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 5,200 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు 5,700. ఇది ట్రెండ్ అయితే వీక్గా ఉంది. సో హాల్ అయితే ఆల్రెడీ వీక్నెస్ నుంచి కన్సల్టేషన్ ఉంది. బిఎస్సి అయితే కొంచెం వీక్నెస్ ఉంది. సో ఇది ఓకే సార్. సార్ ముఖ్యంగా ఇవాళ సిచ్యువేషన్ చూసుకుంటే అప్ ట్రెండ్లో ఉన్నవి కొన్ని అండ్ డౌన్ ట్రెండ్లో ఉన్న కొన్ని కంపెనీస్ నా దగ్గర డౌట్స్ అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాటికి సంబంధించి కూడా మనం క్లారిటీ ఇద్దాం. సార్ అప్ ట్రెండ్ విషయానికి వస్తే ఐటీసీ గురించి ఏం మాట్లాడుకోవచ్చు, ఎలా ఉందంటారు సిచ్యువేషన్? అంటే ఇప్పుడు ఉన్న వాటిలో ఏంటంటే మనము క్లియర్గా ట్రెండ్ అప్ ట్రెండ్ అని చెప్పడం ద్వారా ఏంటంటే ఇందులో కొంచెం ఎవరన్నా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో అప్ ట్రెండ్ ఐటీసీ అప్ ట్రెండ్లో ఉందండి. అంతకుముందు 497 నుంచి ఇప్పుడు 450 ఆ రేంజ్లో ఉంది. సో ప్రజెంట్ ఇది అప్ ట్రెండ్ ఉంది. లో లెవెల్ వచ్చి 430 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. సో ఇదంటే విపరీతమైన అప్ ట్రెండ్ అయితే లేదు, కానీ ఉన్నట్లో కొంచెం పాజిటివ్గా ఉంది. సో ఇది ఇక్కడ. ఎస్ సార్. అండ్ వరంగల్ నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనకు జిటిటి ఒకటి ఉంటుంది సార్. జిటిటి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మనకు అవకాశం ఉంటే? జీటీసీ అండి, దానివల్ల ఉపయోగం ఏంటి? అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? అర్థం కాలేదు. జీటీసీ అంటే జిటిటి అంటే మీరు స్టాక్ మార్కెట్ లో అది ఒక ఆప్షన్ సార్, జిటిటి అని చెప్పేసి. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు మనం ట్రేడింగ్? ఆర్డర్స్ అంటే గుడ్ టిల్ డే అని జీటీసీ ఆర్డర్స్ అంటారు. గుడ్ టిల్ కాంట్రాక్ట్, అదే మీరు చెప్పేది?
గుడ్ టిల్ కాంట్రాక్ట్ అని ఒక ఆప్షన్ ఉందండి. అంటే ఏంటంటే అది ఏఎంసీ ఆర్డర్ ఉంది కానీ జీటీసీ లేదు సార్, తీసేశారు యాక్చువల్గా. గుడ్ టిల్ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు ఒక ట్రేడ్ పెట్టుకున్నాం అనుకోండి, అది కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రేట్ రాకపోతే అది హోల్డ్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో లేదు. ఏఎంసీ ఆర్డర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇప్పుడు 3:30 తర్వాత మళ్ళీ మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే 8 o'clock అలా పెట్టుకోవచ్చు. దాన్ని ఏఎంసీ ఆర్డర్ అంటాం. ఈవెన్ గుడ్ టిల్ కాంట్రాక్ట్ ఆర్డర్స్ లేవన్నమాట. సో అందుకని మనకి దానికి యాక్చువల్గా అయితే అది ఒకసారి ఆర్డర్ పెడితే ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అయ్యే వరకు ఎప్పుడు ఆ రేట్ వస్తే ఆ రేట్లో ఎగ్జిట్ అయిపోయింది. షూర్ సార్. అండ్ సార్ ఎంజిఎల్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు అంటారు? ఈ కంపెనీ కూడా ఎంజిఎల్ వచ్చి ఇది కూడా పాజిటివ్గానే ఉంది సార్. ఇది అంతకుముందు దాదాపు 1930 నుంచి ఇప్పుడు 1270 ఆ రేంజ్కి వచ్చింది. సో చార్ట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి దీనిలో. సో ఎంజిఎల్ బాగానే ఉంది. ఇది లాస్ట్ వీక్ లో లెవెల్స్ వచ్చి కూడా 1190 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ లో లెవెల్ వచ్చి 1150 ఆ రేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. షూర్ సార్. సో బాగానే ఉంటుంది. అండ్ నవీన్ ఫ్లోర్ గురించి ఏం చెప్పుకోవచ్చు సార్? నవీన్ ఫ్లోర్ కూడా పాజిటివ్గానే ఉంది. ఇది బాగా రేజ్ అయింది సార్. ఇలా లాస్ట్ 2 days నుంచి బాగా రేజ్ అయింది. ఇది 3200 నుంచి దాదాపు 3800 దాకా వచ్చింది. సో లాస్ట్ 1 week నుంచి బాగా మూమెంట్ ఉంది. అది అంతకుముందు కూడా హై లెవెల్స్ చూసుకుంటే ఇది 4900 5000 దాకా వెళ్ళింది. సో స్టిల్ పాజిటివ్. కాకపోతే హైస్లో ఉంది కానీ జాగ్రత్త చూసి కొనుక్కోవాలి ఇన్వెస్ట్మెంట్కి. ఓకే అండి. కోటక్ బ్యాంక్ సార్, బ్యాంకింగ్ స్టాక్స్ ఎలా ఉన్నాయనుకోవచ్చు? అందులో కోటక్ బ్యాంక్ గురించి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. అండ్ బ్యాంకింగ్ అయితే మామూలుగా వీక్నెస్ ఉంది సార్. ఈ కోటక్ బ్యాంక్ నిన్న కొంచెం పాజిటివ్గా ఉంది. ఇది అంతకుముందు మొన్న 3-4 days బ్యాక్ 1850 దాకా వెళ్ళి 1790 ఆ లెవెల్ వచ్చింది. మొన్న ఇప్పుడు 1760 లో లెవెల్, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంది. సో ఇది ఈ రేంజ్లో కన్సల్టేషన్ ఉంది. 1770 నుంచి 1800 మధ్యలో కొంచెం పాజిటివ్, మైల్డ్ పాజిటివ్ వచ్చింది. ఓకే సార్. నరేష్ అండి సిరిసిల్ల నుంచి మనకు లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ అయితే మేము ఓలా తీసుకున్నాం సార్. ఓలా 113 రూపాయల్లో ఉంది. ఇంకోటి సార్ అది హోల్డ్ చేయమంటారా, అది సేల్ చేయమంటారా? ఇంకోటి మేము రైమాండ్ కూడా ఉన్నాం సార్. రైమాండ్ లో మేము 1800 చిల్లర్లో ఉంది సార్. ఇప్పుడు కూడా డౌన్ నడుస్తుంది. ఈ 2 స్టాక్ల గురించి కొంచెం. ఓలా అయితే సార్ ఇప్పుడు ఇది 75 రూపీస్ 80 రూపీస్ ఉంది. దాని మీద రోజుకు న్యూస్ వస్తుంది. అయితే ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. పాజిటివ్ న్యూస్లు తీసుకుంటే ఒక 5000 అవుట్లెట్స్ పెడుతున్నారని చెప్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా ఓలా వచ్చి మార్కెట్లో 30% షేర్ అది ఉంది. సో కాబట్టి మనం ఆల్రెడీ మార్కెట్స్ అన్నీ ఫాలో అయినాయి కాబట్టి అది కూడా ఫాలో అయింది. కానీ మామూలుగా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కాకపోతే ఇది కొంచెం డెవలప్ అవ్వాల్సిన కంపెనీ ఉంది. దాని యాక్చువల్ స్ట్రెంగ్త్ వచ్చి ఇంకొక 1-2 years పడుతుంది సార్. సో ఇప్పుడు తక్కువ రేట్ ఉంది కాబట్టి మీకు ఇమ్మీడియట్గా డబ్బులు రిక్వైర్మెంట్ లేదు అన్నప్పుడు హోల్డ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్లో చేసుకోవాలి. ఒక 1-2 years అది దానికి టైం ఇస్తే కానీ అది పర్ఫార్మెన్స్ అవుట్ పర్ఫార్మ్ రాదు. సో ప్రజెంట్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఓలా వచ్చి ఒక 300 దాకా కూడా ఛాన్స్ ఉంది ఒక 2 years 3 yearsలో. ప్రజెంట్ మార్కెట్స్ అన్ని కంపెనీలు డౌన్ ఉన్నాయి కాబట్టి మంది కూడా డౌన్ అయింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అలా కాకుండా అన్నీ బాగుండి మన కంపెనీ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఆ కంపెనీలో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇది మార్కెట్ ఫాల్లోనే పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి పెద్ద వర్రీ అవ్వాల్సిన లేదు. అలాగే రేమాండ్ తీసుకున్న ఇది డౌన్ ట్రెండ్ ఉంది. 1890 నుంచి ఇప్పుడు 1675 రేంజ్కి వచ్చింది. సో అంతకుముందు ఇది 3000 నుంచి కూడా ఫాల్ అయింది. సో ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఇది కనుక సపోర్ట్ బ్రేక్ అయిందంటే 1670 ఇంకా ఫాలో అవుతుంది. సో దీన్ని ఇక్కడ అమ్మమంటమే ఆల్రెడీ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ ట్రెండ్ పాజిటివ్ అయినప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1500 1600 ఆ రేంజ్లో వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అమ్మేస్తే లాస్ బుక్ చేసేసుకోవటం అవసరం లేదు. ఓవరాల్గా ట్రెండ్ ఇది కూడా బాగానే ఉంది కానీ బట్ వెయిట్ అండ్ వాచ్. ఒక 2-3 months వెయిట్ చేస్తే ఇవన్నీ వస్తాయి మీకు. ఎస్ సార్. అండ్ అప్ ట్రెండ్లోనే ఉన్న ఏయూ బ్యాంక్. ఎస్ సార్. దీనికి సంబంధించి ఏమనుకోవచ్చు? ఏయూ బ్యాంక్ కూడా బాగా ఫాలో అయింది సార్. అంతకుముందు ఇది హైయెస్ట్ వచ్చి 800 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు 570 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 540 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. సో ఇది 570 ప్రజెంట్ ట్రెండ్ ఉంది. ఇది వీక్లీ చార్ట్ పాజిటివ్గానే ఉంది. సో బ్యాంకింగ్లో ఇది కొంచెం పాజిటివ్ ఉంది ఏయూ బ్యాంకు. సో దీనిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగానే ఉంటుంది. ఇది దాదాపు 750 నుంచి ఫాలో అయింది.
సో ఇక్కడ 550 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ ఉంది ఇది. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది దీనికి. ఓకే సార్. అండ్ బ్రిటానియా సార్ చాలా ఓల్డెస్ట్ కంపెనీ అండ్ మంచి నమ్మదగిన కంపెనీ కూడా. బ్రిటానియా వచ్చి నిన్న బాగా అవుట్ పర్ఫామ్ ఇచ్చింది సార్. వీక్లీ చార్ట్స్ బాగున్నాయి. ఇది 6500 నుంచి ఇప్పుడు 4900 ఆ రేంజ్ ఉంది. ఇది లో లెవెల్ వచ్చి 4600 దాకా కూడా వచ్చింది లాస్ట్ 2-3 డేస్ నుంచి. ఇది నిన్న బాగా పర్ఫార్మెన్స్ వచ్చింది 5500. ఆల్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ నిన్న బాగా పర్ఫార్మెన్స్ వచ్చాయి. ఇది బ్రిటానియా కానీ, తర్వాత కోల్గేట్ పామోలివ్, హిందుస్థాన్ యూనిలివర్, డాబర్ ఇవన్నీ కూడా నిన్న బాగానే పర్ఫార్మెన్స్ వచ్చాయి. సో ఇవి కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. వీక్లీ చార్ట్స్ బాగున్నాయి వీటికి. ఎస్ సార్. సో ఇవి చేసుకోవచ్చు. ఎస్ సార్. మ్యాక్స్ హెల్త్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? మ్యాక్స్ హెల్త్ ఇది కంపెనీ కూడా బాగా హయ్యర్ హైస్లో ఉందండి. చాలా ట్రెండ్ పాజిటివ్గా ఉంది. చాలా టాప్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇది కంటిన్యూగా అప్ ట్రెండ్లో ఉంది. లాస్ట్ నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్న ఈ కంపెనీ గురించి. సో ఇది 1200 ఆ రేంజ్లో ఉంది ప్రజెంట్ రేటు. లో లెవెల్ అంటే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోండి, మళ్ళీ 1100 ఆ రేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. ఎస్ సార్. అండ్ ఐజీఎల్ సార్, వాట్ అబౌట్ ఐజీఎల్? ఐజీఎల్ వచ్చి ఇది కూడా ప్రజెంట్ 420 ఆ రేంజ్ ఉందండి. ఇది అంతకుముందు 550, 560 ఆ రేంజ్కి వచ్చింది. ఇది లో లెవెల్ 320 ఆ రేంజ్లో ఉంది. సో ఇది లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో ఇది మంచి వీక్లీ చార్ట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. బాగానే ఉంది ఇది. సార్ కూకట్పల్లి నుంచి, హైదరాబాద్ కూకట్పల్లి నుంచి రవి లైన్లో ఉన్నారు. హలో. హలో సార్ చెప్పండి సార్. అపోలో హాస్పిటల్ తీసుకోవచ్చండి? అపోలో హాస్పిటల్ తీసుకున్నారా లేకపోతే ఫ్రెష్గా కావాలా? తీసుకున్నారు. అపోలో వచ్చి బాగానే ఉంది సార్. యాక్చువల్గా అయితే ఇది రేంజ్లో ఉంది. సో 22 డేస్ సపోర్ట్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 7091 ఉంది. ఇది అంతకుముందు 7500 దాకా వెళ్ళింది. ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ అయితే మళ్ళీ ఇది 6500 ఆ రేంజ్లో, అంటే ట్రెండ్ అయితే ప్రజెంట్ డౌన్ ఉన్నాయి. 6500 ఆ రేంజ్లో వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి ట్రెండ్. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఫండమెంటల్గా చాలా బాగున్నాయి. ఆ కంపెనీ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, అవుట్పుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఫండమెంటల్గా మంచి న్యూస్ ఉంది. ఎక్కువ ఎక్స్పాన్షన్ కూడా అవుతుంది బాగా. సో టెక్నికల్గా కూడా దాని ఇంపాక్ట్ అవుతుంది. సో మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి అవి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి కానీ, బట్ ఓవరాల్గా కంపెనీస్ బాగున్నాయి. సో మీరేంటంటే దీన్ని ఉంచుకుంటాను రీఇన్వెస్ట్మెంట్గా అంటే ఇది మళ్ళీ 6500 ఆ రేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే సార్. ఎస్కార్ట్స్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్ కంపెనీ? ఎస్కార్ట్స్ వచ్చి ఇది కూడా 4400 నుంచి ఫాల్ అయిందండి. ఇప్పుడు 3200 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు 3400 ఉంది. ఇది ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది. సో ఈ కంపెనీ పాజిటివ్ ట్రెండ్ చూపిస్తుంది. బాగానే ఉంది. ఈ కంపెనీలో ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఓకే. సో లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతున్నా ఇవి బాగానే ఉన్నాయి. ఎస్ సార్. వాట్ అబౌట్ దీపక్ నైట్రేట్ సార్? ఇది కూడా చాలా రేర్గా వినే కంపెనీ లాగే ఉంది కానీ బట్ ఫండమెంటల్లీ ఇది కూడా ఇదేంటంటే మేజర్ సపోర్ట్స్ వచ్చింది సార్. ఇది 1400 నుంచి ఇప్పుడు 1180 ఆ రేంజ్ ఉంది. లో లెవెల్ వచ్చి 1112 అలా ఉంది. సో వీక్లీ చార్ట్ అయితే వీక్గానే ఉంది కానీ డైలీ చార్ట్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇవాళ లాస్ట్ 2-3 డేస్ నుంచి కొంచెం పాజిటివ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇది. సో ఇది కొంచెం 1120 ఆ రేంజ్ కనుక కట్ అయితే ఇంకా వీక్నెస్ ఉంది. ప్రజెంట్ అయితే అక్కడ సపోర్ట్ తీసుకొని ట్రెండ్ పాజిటివ్లో ఉంది. ఎస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డౌన్ ట్రెండ్ కూడా కొన్ని ఉన్నాయి. సరే అవి వాటి గురించి మనం చర్చించే ముందు ఒక జనరల్ డౌట్ అంటే ఇప్పుడు ఈ బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది, దాన్ని అంటే అప్ ట్రెండ్ ఉన్న వాటిల్లో పెట్టడం ఎలా, డౌన్ ట్రెండ్ ఉన్న వాటిలో పెట్టడం ఎలా, అవి తెలుసుకోవడం ఎలా? అంటే మినిమం అవగాహన. అఫ్ కోర్స్ మీ ఇన్స్టిట్యూట్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సరే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అలాగే. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎలా చేసుకోవాలి? సపోజ్ ఒక 2 lakhs ఉంది, ఆ 2 lakhs ఎందులోనే పెడతాను, నేను స్టాక్స్కి సంబంధించి పెడతాను అనుకున్నప్పుడు ఈ బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకోవాలి? ఎట్లా చేసుకోవాలంటే సార్ ఇప్పుడు 70% ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకొని ఒక 30% మనం షార్ట్ టర్మ్ ట్రేడ్స్ లాగా కూడా చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి మనం న్యూస్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని కొన్ని సెల్లింగ్ సైడ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మార్కెట్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే ప్రాఫిట్స్ రావట్లేదు.
ఎందుకంటే విపరీతంగా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు కంపెనీస్ అన్నీ కూడా 30-40% ఫాలో అవుతున్నప్పుడు మన అమౌంట్స్ మనకి ఫండ్ అంతా కూడా డౌన్ అయిపోతుంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది అలాగో అది నేర్చుకోవాలి కంపల్సరీ. అలాగే సెల్ సైడ్, షార్ట్ సెల్ సైడ్ కూడా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇండెక్స్ షార్ట్ చేసుకోవటం అనేది కూడా నేర్చుకోవాలి. ఆ ట్రేడ్ నేర్చుకోకపోతే మనకి డౌన్ ట్రెండ్లో అసలు మనం నిలబడలేకపోతాం. ఇప్పుడు చాలామంది అంటారు మాకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో 3 years 4 years తర్వాత బాగా వచ్చాయని. బట్ ఈ 3 years మనం ఇంత ఫాల్ తట్టుకొని నిలబడాలి కదా. ఇప్పుడు మనం కాలర్స్ నుంచి వస్తున్నాం, ఎంతమంది ప్యానిక్ అయ్యి ఫోన్లు చేస్తున్నారు. సో వీళ్ళందరూ గట్టిగా నిలబడలేకపోతే లాస్ట్లో ఎగ్జిట్ అవుతాం. ఇప్పుడు మార్కెట్ రైజ్ అయినప్పుడు ఎంతమంది మార్కెట్లో నిలబడుతున్నాం. అదే మీరు కనుక సెల్లింగ్ సైడ్ కూడా నేర్చుకున్నాను అనుకోండి, సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంతా పక్కన అలా ఉండిపోతుంది. ఇక్కడ డైలీ మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎలా సెల్ చేసుకోవాలంటే వాటిల్లో కొంత గెయిన్ అవుతాం కాబట్టి మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. సో ఇప్పుడు కారు రివర్స్ కూడా ఉంది కాబట్టి ఓన్లీ ఫ్రంట్ ముందు సైడే కాకుండా వెనక సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంటుంది అది కూడా నేర్చుకోవాలి. సో ఇది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది మన జనరేషన్. కాలింగ్ ఉందా? ఓకే, కాల్ కాదు సార్, కేపీ ఐటీ టెక్ ఈ డౌన్ ట్రెండ్లో భాగంగా మనం చూద్దాం. అలాగే. సో ఇప్పుడు ఈ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మనకి అంతకుముందు జనరేషన్ కానీ ఒక 10 years బ్యాక్ వరకు కూడా ఇన్వెస్ట్మెంటు మనం లాంగ్ టర్మ్ అనుకున్నాం. బట్ ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి చూస్తుంటే ఏ సిచ్యుయేషన్ అయినా కానీ మార్కెట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. యుద్ధాలని కానీ లేకపోతే అన్సర్టనిటీ, గ్లోబల్ సిచ్యుయేషన్స్, వీటన్నిటి వల్ల మనం ప్రతిసారి ఏమైపోతున్నాం అంటే ఏది ఎక్కడ ఎఫెక్ట్ అయినా స్టాక్ మార్కెట్కి అవుతుంది. కాబట్టి మనం ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వైరస్ అంటున్నాము, చాలా ఏది ప్లెజెంట్గా లేదు, ఇంకా ఇలాగే ఉంటుంది, ఈ మార్కెట్లో ఇలాగే ఉంటాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ కాపాడుకోవాలి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో దాన్ని ఏంటంటే పుట్ ఆప్షన్స్ హెడ్జ్ చేసుకోవటం, అలాగే షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కూడా చేయటం నేర్చుకోవాలి. అంటే మార్కెట్ డైరెక్షన్ తగ్గట్టుగా మనం కూడా కొంత అమౌంట్ దానికి కూడా షఫిల్ చేసుకోవటం ద్వారా మనం కొంచెం గెయిన్ అవుతాం. సో ఇది నా పాయింట్. ఇప్పుడు కేపీ ఐటీ టెక్ గురించి అడిగాను నేను. అవునండి, కేపీ ఐటీ టెక్ వచ్చి ఇది అంతకుముందు 1800 అలా ఉందండి, ఇప్పుడు 1430కి వచ్చేసింది. సో లాస్ట్ సపోర్ట్ వచ్చి 1300. సో అక్కడి నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది, 1500 దాకా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 1430కి వచ్చింది. ట్రెండ్ వీక్నెస్ ఉంది లాస్ట్ 2-3 days నుంచి, డౌన్ ఉంది. అండ్ సార్ మనప్పురం డౌన్ ట్రెండ్లోకి వచ్చింది అంటే ఇది అప్ ట్రెండ్కి ఆశించచ్చా, ఏమిటి సిచ్యువేషన్? ఈ మనప్పురం కూడా ఇది యాక్చువల్గా అయితే వీక్లీ చార్ట్లో వీక్లీ చార్ట్లో ఈ వీక్ నెగిటివ్ వచ్చిందండి. అంతకుముందు ఇది 220 దాకా హై వెళ్ళింది, లో లెవెల్ 143 వచ్చింది. ఇప్పుడు రెసిస్టెన్స్ 200 రెసిస్టెన్స్ దగ్గర బాగా దాటలేకపోయింది. అది అక్కడి నుంచి ఇప్పుడు ట్రెండ్ డౌన్కి వచ్చింది, 179 అలా ఉంది. ఇంకా ఫాలింగ్ ఉంది, ట్రెండ్ వీక్గానే ఉంది ఇది. ఎస్ సార్, ఎల్టీటీఎస్ ఈ కంపెనీ కూడా నేను కొత్తగా వింటున్నాను, ఐ థింక్ మీకు ఐడియా ఉంటుంది. అవునండి, ఇది ఐటీ కంపెనీ అండి ఎల్టీటీఎస్ వచ్చి. ఓకే ఓకే. సో ఇది కూడా బాగా ఫాల్లో ఉంది. సో అంతకుముందు ఇది దాదాపు 5800 నుంచి ఇప్పుడు 4800 ఆ రేంజ్కి ఉంది. సో ఇది ఇక్కడ వీక్నెస్ ఉందండి. సో కాబట్టి ఇక్కడ సస్టైన్ అయితే కనుక ఇది లో లెవెల్ వచ్చి అంతకుముందు 4670 ఆ రేంజ్లో వచ్చింది. బట్ నిన్న ఒక్కరోజే డౌన్ ఉంది, బట్ ట్రెండ్ అయితే కొంచెం పాజిటివ్గానే ఉంది. సో వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్గానే ఉంది, డే చార్ట్ కూడా పాజిటివ్గానే వచ్చింది, కానీ నిన్న ఒక్కరోజు డౌన్ ట్రెండ్ ఉంది. బట్ ఇట్ ఈస్ ఏ సపోర్ట్ పాయింట్లో ఉంది. ఓకే సార్, మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వెంకట్ పార్వతీపురం నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు నారాయణ హృదయాలయ ఈ లెవెల్ దగ్గర తీసుకోవచ్చు సార్? అవునండి, హాస్పిటల్ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివే సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ హెచ్పిఏ వచ్చిందంటే ఇంకా కూడా ఉంది, ఒకసారి చెప్తాను. ఓకే, అంటే కోవిడ్ హెచ్చరికలు హెచ్ఎంపివి ఇప్పుడు 1330 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్ అయితే స్టేబుల్గా ఉంది సార్. ఇది 1400 కనుక బ్రేక్ అయితే ఇంకా చాలా పాజిటివ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇంకా 1330 మంచి లెవెల్లోనే ఉంది. సో 1200 మేజర్ సపోర్ట్, అది కూడా బై చేసుకోండి. ఆ రేంజ్ వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే, సో బాగానే ఉంది సార్. సార్ అంటే ఓబెరాయ్ రియాలిటీ గురించి ఏం చెప్పుకోవచ్చు?
ఓబరాలిటీ వచ్చి బాగా హై లెవెల్కి వచ్చింది సార్. ఇది 2300 ఇక్కడ నుంచి ఇప్పుడు కరెక్షన్ వచ్చింది. సో ట్రెండ్ అయితే వీక్నెస్ ఉంది. అంతకుముందు ఇది చూసుకుంటే 6/9/2024 నాడు ఇది 1700, 1700 నుంచి నాన్ స్టాప్గా 2400 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ ట్రెండ్ వీక్నెస్ ఉంది. సో వీక్నెస్ ఉంది ఇది చార్ట్. పోలీక్యాప్ సార్, ఇది పోలీక్యాప్ కూడా ఇది అంతకుముందు ఇప్పుడు 7600 ఆ రేంజ్కి వచ్చింది సార్. ఇది కూడా చార్ట్ వీక్నెస్ ఉంది. సో నిన్న క్లోజింగ్ వచ్చి 6750 దగ్గర ఆగింది. సో లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ ఇది 7400, దాదాపు 800 పాయింట్లు డౌన్ అయింది. ఇంకా వీక్నెస్ అయితే కనపడుతుంది. సో ఇది అంతకుముందు లో లెవెల్ 6200 దాకా వచ్చింది. సో పోలీక్యాప్ కూడా వీక్నెస్గానే ఉంది. షూర్ సార్. మెట్రోపాలిస్, మెట్రోపాలిస్ కూడా ఇది సపోర్ట్స్ బ్రేక్ అవుతుంది సార్. ఇది ప్రజెంట్ 2000 ఉంది. అంతకుముందు మేజర్గా 2000 సపోర్ట్ తీసుకొని ఇది 2250 దాకా వచ్చింది. సో ఇది కూడా వీక్నెస్ ఉంది ఇప్పుడు. సో ఈ 2000 కనుక బ్రేక్ అయిందంటే ఇంకా ఫాల్ ఉంది. సో ట్రెండ్ అయితే వీక్గానే ఉంది ఇది. షూర్ సార్. అండ్ సార్ ముఖ్యంగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో కొత్తగా మొదలైన క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్కి సంబంధించి అంటే మాకు ఒక 10 డేస్లో మ్యాక్సిమం మేము అవగాహన కల్పించుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి మీ ఇన్స్టిట్యూట్ తరఫున? 10 డేస్లో నాకు బాగానే ఉంది సార్ మీరు చెప్పింది. ఇప్పుడు షార్ట్ టర్మ్ కోర్స్ లాగా 10 డేస్లో కావాలి అంటే నేను చెప్పడం 2 రోజులు అని చెప్పగలం, కానీ మీకు అర్థం కావాలి, మీకు వర్క్ చేసే కెపాసిటీ ఉండాలి. అది నేర్చుకోవటానికి కావాల్సిన ప్రిపరేషన్ కనుక మీకు ఉంటే కనుక చెప్పగలం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మేము చెప్పడం ఇంపార్టెంట్ కాదు, మీకు రావటం ఇంపార్టెంట్. అండ్ డైలీ అవన్నీ కూడా స్పెక్యులేషన్స్ అవి అర్థం చేసుకోవాలి, ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు తొందరపడి అడావిడిగా నేర్చుకుంటాం అనేది నేను అడ్వైజబుల్ కాదు. నిదానంగానే బాగా అర్థమయ్యేటట్టు నేర్చుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోదు. మనం ముందు పర్ఫెక్ట్ అవ్వకపోతే కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయి. మనం ఏంటంటే మీరు నేర్చుకునేటప్పుడు పీస్ఫుల్గా నేర్చుకొని దానికి తగ్గట్టుగా రూల్స్ని ఫాలో అవ్వటం బెటరు. మేము రీసెంట్గా క్లాసెస్ వచ్చి న్యూ బ్యాచ్ నిన్న స్టార్ట్ అయింది. ఈవినింగ్ 8:30 to 9:30 చెప్తున్నాం. సో ఇందులో ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం, ఈక్విటీ, ఫీచర్స్, ఆప్షన్స్. అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతి సెలవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అడ్వాంటేజ్ తీసుకోండి. ఈ ఒక బ్యాచ్లో జాయిన్ అవటం ద్వారా మీకు ఏమవుతుందంటే ఒక డెడికేటెడ్ అండ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ మీకు వస్తుంది. దాన్ని మీరు ఏంటంటే ఈ హాలిడేస్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంది. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే సో దానిలో ఇన్ హౌస్ ఉంది, మా ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు, అలాగే మీరు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మా అయితే ఈ మార్కెట్లో ఇప్పుడు బేసిక్గా చెప్పేది ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంటే కాదు, సెల్ సైడ్ కూడా మనం నేర్చుకోవాల్సిందే. అలాగే ఆప్షన్స్ని మనం హెడ్జ్ చేసుకోవాలి, మన పోర్ట్ఫోలియోలు కాపాడుకోవాలి. ఇది ఇప్పుడు ఎడిషనల్గా మనం చేయాల్సిన బాధ్యత. అంటే ఊరికే ఇన్వెస్ట్ చేయటమే కాదు, ఇన్వెస్ట్మెంట్ని కాపాడుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. షూర్ సార్. సార్ అండ్ మన కాలర్ లైన్లో ఉన్నారు ఆర్కే రెడ్డి గారు బెంగళూరు నుంచి. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సార్. అమరావతి 1200 తీసుకున్నామండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 58 తీసుకున్నాము. ఓకే, పొజిషన్స్ ఏమో చెప్పండి కొద్దిగా. అలాగే సార్. మొరాజా 1200 తీసుకున్నారు. ఇది యాక్చువల్గా అంతకుముందు హై వచ్చి 1700. చార్ట్ అయితే వీక్నెస్ ఉంది సార్. 1100 ఇప్పుడు ప్రజెంట్లో ఉంది, వీక్నెస్ ఉంది. బట్ అంతా మార్కెట్ వీక్ ఉంది కాబట్టి ఇది కూడా వీక్గానే ఉంది. ఇది అంతకుముందు సపోర్ట్ వచ్చి చూసుకుంటే 1000 ఆ రేంజ్కి సపోర్ట్ ఉంది మేజర్గా. సో అయితే మీరు యాడ్ చేయనక్కర్లేదు, కానీ మీకు ఎక్కువ క్వాంటిటీ కనుకుంటే అమర్రాజాలో ఎఫ్ఎండో ఉంది, అది 1100 పుట్ ఆప్షన్ బై చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటన్నారు? ఇంకోటి ఐ థింక్ హలో లైన్లో ఉన్నారా? ఇంకో కంపెనీ అన్నారు సార్. అవును, ఇంకో కంపెనీ చెప్పారు, బట్ నేను కూడా సరిగ్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎగ్జాక్ట్లీ. బ్యాంక్ మహారాష్ట్ర అయితే కొంచెం పర్వాలేదు సార్, అది హోల్డ్ చేసుకోండి. కానీ ఇది కొంచెం హెవీ ఫ్లక్చుయేషన్ ఉంటుంది ఈ మార్కెట్ కన్నా. అమర్రాజన్ ఎక్కువ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పర్వాలేదు, హోల్డ్ చేసుకోండి, బాగానే ఉంది. ఓకే సార్. సరే సార్. అండ్ సార్ ర్యాంకో సిమెంట్స్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? డౌన్ ట్రెండ్లో నడుస్తోంది ప్రస్తుతానికి, దీని సంగతి ఏంటి అసలు? ఆల్ సిమెంట్ సెక్టర్ నిన్న ఫాల్ అయినాయి సార్. ఈవెన్ ఏసీసీ బాగా ఫాల్ అయింది, 2000 అది బ్రేక్ అయింది. సో ర్యాంకో కూడా ఇప్పుడు 1000 నుంచి, ఇన్ఫాక్ట్ నా లిస్ట్లో ఏసీసీ కూడా ఉంది.
ఓకే, రెండు కూడా ఫాల్ అయినాయి. ఇది ఈవెన్ సపోర్ట్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి. ఇప్పుడు 934 అలా ఉంది, వీక్నెస్ ఉంది. సో ఇప్పుడు ఇది అంతకుముందు లో లెవెల్ తీసుకుంటే 830, 800 ఆ రేంజ్కి వచ్చాయి. సో వీక్లీ చార్ట్ కూడా చాలా నెగిటివ్గా ఉంది. ఎస్ సార్. సో డౌన్ ట్రెండ్ అదే. షూర్ సార్. అండ్ సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా డౌట్ ఏంటంటే జనరల్గా దసరా హాలిడేస్ అని, సమ్మర్ హాలిడేస్ అని ఇలా కొన్ని హాలిడేస్ వస్తూ ఉంటాయి లంసమ్గా జనాలకి. అటువంటిప్పుడు ఏమైనా క్రాష్ కోర్సెస్ లాగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమైనా డెఫినెట్గా అండి కండక్ట్ చేస్తాము. ఎందుకంటే ఆ టైం ఫుల్ టైం ఉంటారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యాచ్ లాగా, స్మాల్ బ్యాచ్ లాగా స్టార్ట్ చేస్తాం. అల్టిమేట్గా ఏంటంటే ఆ డేస్లో ఇప్పుడు వర్కింగ్ పీపుల్ అందరికీ ఆ టైం కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి అది కొంచెం మీరు కనుక దాన్ని పాజిటివ్గా యూజ్ చేసుకుందాం అనుకుంటే రైట్ ఆపర్చునిటీ ఉంది. సో అలా కూడా చేసుకోండి డెఫినెట్లీ. అండ్ సార్ సీనియర్ సిటిజన్స్కి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా మీ దగ్గర? అంటే అలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారా మీ దగ్గర? ఉన్నారండి, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మెయిన్ ఎక్కువ మంది వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏంటంటే రిటైర్మెంట్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఒక రెగ్యులర్ యాక్టివ్గా ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కాలర్స్కి అటెండ్ చేసినందుకు, ఆన్సర్లు ఇచ్చినందుకు, థ్యాంక్ యూ అండ్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో ఇది వాళ్ళ బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV.